డ్రై ఫ్రూట్స్ షర్బత్. వావ్, సో డ్రై ఫ్రూట్స్ అంటేనే మనకి ఇంత ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. అండ్ దాంతో పాటు కొన్ని వాటరీ కంటెంట్ అండ్ మిక్స్డ్ అయితే మాత్రం సూపర్ గా ఉంటుంది. నువ్వు అన్నట్టు హైడ్రేటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సమ్మర్ లో. సో డ్రై ఫ్రూట్ షర్బత్ సూపర్. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చేసాం అనమాట. బాదం, పిస్తా అండ్ ఆల్రెడీ నానబెట్టి తీసుకోవచ్చు. అవును, సో ఈజీగా మిక్సీ అవుతుంది. ఓకే, పాలు ఆల్రెడీ బాయిల్ చేసావా? మరి పాలు కూడా ఆల్రెడీ మనం బాయిల్ చేసాం. ఇక్కడ పౌడర్ ఏదో కనిపిస్తుంది, ఇది కస్టర్డ్ పౌడర్. వావ్, సో ఇంకా అసలు టేస్ట్ తిరిగే లేదన్నమాట. ఓకే, స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టేస్తాం. ఒక స్పూన్ ముందుగా జీడిపప్పు. సో మనం లైక్ వాటర్ ని కొద్దిగా స్ట్రెయిన్ చేసి మిక్సీ పట్టేసుకోవచ్చు. అవును. ఆ తర్వాత పిస్తా. సో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకోవచ్చు అన్నమాట. డేట్స్ కావచ్చు, అంజీరా ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. వీలైతే మనము సీడ్స్ కూడా వేసుకోవచ్చు, ఇంకా మంచిది. తర్వాత బాదం కూడా. ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో పర్ఫెక్ట్ గా పేస్ట్ అయిపోయింది. మనకి ఇదే కొంచెం బాగా టేస్ట్ ఇస్తుంది అన్నమాట యాక్చువల్లీ. నెక్స్ట్ చక్కటి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా ఇదే ఇస్తుంది, పిస్తా కూడా ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ ప్రాసెస్, నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని పాలు మరిగించుకుందాం. ఓకే, సో ఇది ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు. సో ఆల్రెడీ కస్టర్డ్ కూడా తీసుకొచ్చేసి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని దాన్ని మరి దీన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం, డైల్యూట్ చేసేసుకున్నాం. సో కస్టర్డ్ ఉన్నప్పుడు ఏంటంటే మనము అలాగా స్టిర్ చేస్తూనే ఉండాలన్నమాట, గుంటలు కట్టకుండా చూసుకోవడానికి. సో మనం సమ్మర్ లో ఎక్కువగా లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటాం. అండ్ చాలా మందికి లిక్విడ్స్ తీసుకోవడమే ఇష్టం ఉంటుంది సమ్మర్ లో. చాలా ఇష్టంగా కూడా నువ్వు అన్నట్టు హైడ్రేటింగ్ గా ఉంటుంది ఎస్పెషల్లీ సమ్మర్ లో. అవును. సో దానికి కాబట్టి మనం ఎక్కువగా లిక్విడ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం అందులోనే కొంచెం హెల్తీగా అండ్ ఎక్కువగా క్యాలరీస్ ఉన్నది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో కస్టర్డ్ కూడా యాడ్ చేసేస్తున్నాం. సో యూజువల్ గా కొంతమంది లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు మిల్క్ బదులు మనం సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్ ఇలా కూడా ప్రిఫర్ చేయొచ్చు సేమ్ రెసిపీతో. సేమ్ రెసిపీతో మనం డిఫరెంట్ మిల్క్స్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ షర్బత్ అంటే డ్రింక్స్ అనగానే చాలా ఈజీగా మనకు చాలా క్వాంటిటీ తీసేసుకుంటాం కాబట్టి ఇది ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? సో మనం ఇది ఒక 250 అండ్ 300 ml వరకు కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ గా బాయిల్ అవుతుంది. మనకు కస్టర్డ్ వేసిందంటే ఆ థిక్నెస్ అనేది తెలిసిపోతుంది. అప్పుడు మనము ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? నెక్స్ట్ ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ మిక్స్ వేసేద్దాం. సో ఇవి వేసాక మనకు కన్సిస్టెన్సీ ఇంకొంచెం హాట్ గా అవుతుంది. అలాగే ఇందులోనే బ్రౌన్ షుగర్ కూడా కొంచెం యాడ్ చేసేస్తాము. సో డ్రై ఫ్రూట్స్ అలాగే మనకు కొంచెం స్వీట్ గానే ఉంటుంది కాబట్టి షుగర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు. ఓకే, మనం ఎలాగో బ్రౌన్ షుగరే కాబట్టి కొంచెం అటు ఇటు టేస్ట్ కొంచెం స్వీట్ గా కావాలన్న వాళ్ళు స్వీట్ గా ఆప్షనల్ అన్నమాట. ఎస్, అవును. ఓకే, సో ఇది కొంచెం థిక్ గా వస్తుంది. ఎలాగో నువ్వు ఐస్ క్యూబ్స్ తెచ్చావాటి కాస్త డైల్యూట్ అవుతుంది. అవును, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ ఇంకా మనం కుంకుమ పువ్వు కూడా వేసేద్దాం. ఓకే, సో
ఓకే, వేసినవన్నీ డామినేటింగ్ చేసే ఫ్లేవర్స్ అన్నమాట. సో ఫైనల్ గా ఏది డామినేట్ చేస్తుంది ఫ్లేవర్ అనేది చూడాలి. ఓకే, నెక్స్ట్ ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కూల్ చేసుకుందాం, ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో పర్ఫెక్ట్ గా అయితే రెడీ అయిపోయింది. కాస్త చల్లార్చుకుందాం. ఓకే పల్లవి, సో చక్కగా చల్లార్చుకున్నాము, ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ముందుగా ఐస్ క్యూబ్స్ వేసేసుకుందాం. సో కొంతమంది ఏంటంటే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకుంటారు, కాస్త చల్లారాక తాగాలి అని చెప్పి. బట్ ఐస్ క్యూబ్స్ వేసాం కాబట్టి ఈ టేస్ట్ సరిపోతుంది అన్నమాట. డ్రై ఫ్రూట్ షర్బత్ రెడీ అయిపోయింది. టేస్టీ డ్రై ఫ్రూట్ షర్బత్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. డ్రై ఫ్రూట్ షర్బత్ కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, పిస్తా 1 కప్పు, బాదం 1 కప్పు, పాలు 1 కప్పు, కస్టర్డ్ పౌడర్ 1 కప్పు, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు కొద్దిగా, ఐస్ ముక్కలు 1 కప్పు. డ్రై ఫ్రూట్ షర్బత్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన జీడిపప్పు, పిస్తా, బాదం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ బౌల్లో కాస్త నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న పాలలో వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ మరిగించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమం, బ్రౌన్ షుగర్, కుంకుమ పువ్వు నీళ్లు వేసి 2 నిమిషాల పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని ఐస్ ముక్కలు వేసి ఈ షర్బత్ అందులో వేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ డ్రై ఫ్రూట్ షర్బత్ రెడీ.